రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానల గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీ ఎత్తున జరిగాయి. బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, ముదిరా సంఘ ప్రతినిధులు, యువజన సభ్యులు, మహిళా కార్యకర్తలు సహా మొత్తం 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ యూనియన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మౌనాల మోహన్ రెడ్డి హాజరై నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసం నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించేందుకు కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆది శ్రీనివాస్ నాయకత్వం. ఆరోగ్యపరంగా ఉండాలని నాణ్యమైన భోజనం అందివ్వాలని చెప్పి సన్నబించే కార్యక్రమం కూడా ప్రారంభం చేసినటువంటి సందర్భంలో, అంతేకాదు రైతులకు సంబంధించి కూడా ఎవరూ కందని ఆనాడు రాజశేఖర గారి హయాంలో రైతు రుణమాఫీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సోనియా గాంధీ యూపీ చైర్పర్సన్, మళ్ళీ మనం అధికారానికి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎకరం 2, 3, 4, 5 కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని భూమిపై ఆధారం చేసిన వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేస్తున్న ఇచ్చిన మాట ప్రకారం 1 టోకెన్ లో 2 లక్షల లోపు రుణ విముక్తులు చేసి రైతులకు కొత్తగా దొరుకుతున్న టెక్స్ట్ బుక్స్ పెట్టినా మీకు వెంటనే 1 అవర్ లోపల సమస్య పరిష్కారం కోసం మీకు అందుబాటులోకి రావడం కోసం మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భంగా ఈ తెలియజేస్తూ మానాల గ్రామాన్ని ఇంతకు తొక్కయ్య చెప్పినట్టుగా తప్పనిసరిగా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరం ఎలాగూ మంచి అంటే మీ ఆలోచనతోటి మీ